హే గైస్, వెల్కమ్ టు తెలంగాణ ఇంటి రుచులు. ఈ రోజు రెసిపీ వచ్చేసి నల్ల ఫ్రై. చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు. ఈ ఫ్రై వచ్చేసి మేక బ్లడ్ తో చేస్తాము. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఫంక్షన్స్ ఎక్కువ, మేకలు కట్ చేసి కూడా ఎక్కువే ఉండేది. అందుకే మాకైతే బాగా చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా తినేవాళ్ళము. ఎక్కువ డ్రింక్ లోకి స్టఫ్ కి కోసం అని రెడీ చేస్తారు దీన్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే తెలంగాణ వాళ్ళం కాబట్టి కళ్ళు తాగుతాము. మేమైతే కళ్ళు స్టఫ్ కి యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఈ నల్ల ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మేకను కోసిన తర్వాత బ్లడ్ వస్తుంది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక గిన్నెలో పట్టి పెడతారు. అప్పుడు ఇది జెల్లీ లాగా వచ్చేస్తుంది. గడ్డగట్టిన బ్లడ్ లో వేడి నీళ్ళు వేసి ఒక 10 to 15 minutes అట్లాగానే పెట్టినామంటే ఇలా తయారవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలాలన్నీ పీసెస్ కి బట్టి చాలా టేస్టీగా వస్తుంది. హాట్ వాటర్ లోంచి తీసాను కదా, కాలుతుంది, అందుకే చిన్న చిన్నగా కట్ చేస్తున్నా నేను. మొత్తం బ్లడ్ ని మొత్తం చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఎప్పుడు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చేస్తే తినడమే కానీ నేను చేసింది అయితే లేదు. ఇలా డైరెక్ట్ గా బ్లడ్ ని చూస్తే చీ అంటారేమో. ఇక నాన్ వెజ్ తినని వాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పలేము. బట్ ఫ్రై చేసిన తర్వాత మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి పోపులో. మామూలుగా జీలకర్ర ఆవాలు అవసరం లేదు. నాన్ వెజ్ అంటే కొంచెం మసాలాలు గట్టిగానే పడితేనే బాగుంటుంది టేస్ట్. ఇక ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పీసెస్ అన్ని బాయిల్ అయ్యే ఉన్నాయి కదా, యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు తగినంత పసుపు, అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి. అల్లం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పీసెస్ అన్ని ఆయిల్ మొత్తం పట్టేలాగా కింద నుంచి మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే పీసెస్ కి మొత్తం ఆయిల్ పట్టాలి. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలి. ఫ్రై లాగా చేస్తున్నాం కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఒక 10 to 15 minutes అట్లాగానే సిమ్లో పెట్టేసి వదిలేయాలి. బాగా ఉడుకుతుంది, పీసెస్ కూడా పడుతుంది ఆయిల్ అంతా. చాలా మంది చేస్తారు నల్ల ఫ్రై, కానీ వెల్లుల్లి కారంతో మాత్రం ఎవరు చేసి ఉండరు. అది కూడా ఫస్ట్ లో వేసుకోకుండా లాస్ట్ లోకి ఇలా దించే ముందు వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ అంతా తగులుతూ. అందుకే ఒక 2-3 వెల్లుల్లి రెప్పలు తీసుకొని కొంచెం కారం వేసుకొని బాగా దంచుకున్నాను. ఆ పేస్ట్ అంతా కర్రీలో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పోపులో వేసాం కదా, అందుకే నేను కారం తక్కువ వేసాను. అది కూడా స్టఫ్ కోసము, మరి కర్రీ కోసం కాదు కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి కూడా కారంగానే ఉంటది కదా, అందుకనే కారం కొంచెం తక్కువనే వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కారం ఉప్పు మొత్తం కలిసేలాగా పీసెస్ కి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ముక్క తొందరగా మాడిపోతుంది. ఈ పీసెస్ మటన్, చికెన్ లాగా గట్టిగా ఉండదు పీసెస్, ఓన్లీ బ్లడ్ కదా, వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. ఇక 2 minutes సిమ్ లో ఉన్న తర్వాత కొంచెం కొత్తిమీరని తీసుకొని చల్లుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం కలుపుకొని లాస్ట్ లో కస్తూరి మేతి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక రెడీ అయిపోయినట్టే నల్ల ఫ్రై. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి, తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా మంది అంటారు బ్లడ్ మంచిది కాదు అని, కానీ ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి తినేదానికి ఏం కాదు. మనం తినే బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్ తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. చూడండి పీస్ ఎలా ఉందో. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ స్టఫ్ కే కాదు, సాంబారు, పప్పు అలా ఏదైనా చేసినప్పుడు కూడా సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు. నార్మల్ గా పిల్లలకి ప్లేట్ లో వేసి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు, చాలా టేస్టీ ఉంటది. నాన్ వెజ్ లవర్స్ ఎప్పుడు మటన్, చికెన్ లేకపోతే బోటీ ఫ్రై, తలకాయ అలా కాకుండా ఒకసారి ఇది ట్రై చేయండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలనేంత టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఆల్రెడీ చాలాసార్లు తిన్న వాళ్ళు మాత్రం నేను చేసిన బ్లడ్ ఫ్రై నచ్చినట్లయితే ఎలా చేసానో కామెంట్ లో చెప్పండి.